ప్రపంచంలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి జీవిపై ప్రభావం చూపేవి. నా ఉద్దేశ్యం, నా కోరిక, నా దీవెన ఏమిటంటే దీన్ని అధిరోహించాలి. ఎక్కడున్నారన్నది ముఖ్యం కాదు. దేన్ని నమ్మక్కర్లేదు, నమ్మకుండా ఉండక్కర్లేదు. కాస్త ప్రయోగం చేసి చూడాలి. మహాశివరాత్రి అనే ఈ శక్తి ప్రవాహాన్ని అందిపుచ్చుకోవడం నేర్చుకోవాలి. నమస్కారం సద్గురు. చాలా కాలంగా మిమ్మల్ని యూట్యూబ్లో ఫాలో అవుతున్నాను. మీరు చెప్పే ఆధ్యాత్మిక సాధనలను కూడా చేస్తున్నాను. కానీ నేను హిందువు కాదు. నేను శివుడితో రిలేట్ చేసుకోగలనో లేదో తెలీదు. మహాశివరాత్రి నాకు వర్తిస్తుందా? మహాశివరాత్రి గ్రహ స్థితిగతుల వల్ల ప్రాముఖ్యం సంతరించుకుంది. కాబట్టి మహాశివరాత్రి వర్తిస్తుంది. ఈ భూమి మీదున్న ప్రతి జీవికి. ప్రతి జీవి అన్నప్పుడు పురుగు, కీటకం, పక్షి, చెట్టు, జంతువు, ముఖ్యంగా మనిషి అయితే. ఎందుకంటే ప్రయోజనం పొందాలంటే, నిజంగా ప్రయోజనం పొందాలంటే వెన్నెముక నిటారుగా ఉండాలి. అదృష్టవశాత్తు మనుషులకు మాత్రమే కావాలనుకున్నప్పుడు వెన్నెముకను నిటారుగా ఉంచుకోగల అవకాశం ఉంది. తూగుతూ ఉన్నవారు ఎక్కడున్నా సరే వెన్ను నిటారుగా ఉంచాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఈరోజు శక్తి సహజంగానే పైకి ఉప్పొంగుతుంది. ఏ మతమైనా, ఏ సంస్కృతైనా వెన్నెముక ఉండి అది నిటారుగా ఉంటే అపారమైన ప్రయోజనం పొందొచ్చు. వెన్నెముక లేని జీవులైనా సరే ప్రయోజనం పొందొచ్చు. సరే, ఇది ఎలా జరుగుతుందనే దానిపై చాలా చెప్పుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, తెలుసు కదా, నేటి ఆధునిక నౌకలు అణుశక్తితో నడుస్తాయని. అంటే అవి వేరే రకమైనవి. కానీ ఒక నావికుడికి, ముఖ్యంగా 100-200 ఏళ్ల క్రితం నావికులైతే, తెరచాపలపై ఆధారపడే రోజుల్లో ఎక్కడికి ఎప్పుడు వెళ్లాలో సముద్రపు ఆటుపోట్లే నిర్ణయించేవి. ఆటుపోట్లంటే ప్రాథమికంగా పౌర్ణమి వల్లనో లేక అమావాస్య వల్లనో ఆ 2-3 రోజులు సముద్రమంతా ఎగిసిపడుతుంది. కోట్లాది టన్నుల నీరు ఎగిసిపడుతుంది. భూమి మీదున్న నీటిలో 96.5% సముద్రాల్లోనే ఉందని తెలుసుకోవాలి. అది ఆ రోజున చాలా ఎక్కువగా పైకి లేస్తుంది. ఆ కొన్ని రోజుల్లోనే. ఈ రోజు కూడా అలాంటి రోజుల్లో ఒకటి. ప్రపంచంలోని ద్రవాలన్నీ పైకి ఎగిసిపడతాయి. సముద్రమే ఉప్పొంగుతున్నప్పుడు మీరు ఎక్కడివారైనా, ఏ సంస్కృతి వారైనా, ఏదైనా సరే, దేన్ని నమ్మినా నమ్మకపోయినా, శరీరంలో దాదాపు 3/2 నీరే ఉంది. సముద్రమే ఉప్పొంగినప్పుడు మీలోని నీరు స్పందించదని నమ్ముతున్నారా? ఇండియాలో పుట్టలేదు కాబట్టి మీలో అది ఉప్పొంగదా? ఖచ్చితంగా ఉప్పొంగుతుంది. ఏదేమైనా అది జరుగుతుంది. మీరు ఎరుకతో ఉంటే దీన్ని మీ శ్రేయస్సుకు ఉపయోగించుకోవచ్చు. ఏడాదిలో వచ్చే 12 నుండి 13 శివరాత్రుల్లో
మాఘమాసంలో వచ్చే దీన్ని మహాశివరాత్రి అంటారు. ఇది వ్యవస్థపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది. భూమి అక్షానికి ఉన్న కోణం వల్ల, ఇంకా చంద్రుడితో, ముఖ్యంగా సూర్యుడితో భూమికి ఉండే సాపేక్ష స్థితి వల్ల. కాబట్టి ఏం నమ్ముతారు, ఏం నమ్మరు, ఏ సంస్కృతి నుండి వచ్చారు, ఎలా కనిపిస్తారు, అది ముఖ్యం కాదు. ప్రపంచంలోని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి, ప్రతి జీవిపై ప్రభావం చూపేవి. మహాశివరాత్రి అలాంటి వాటిలో ఒకటి. ఇది ప్రతి జీవిపై ప్రభావం చూపుతుంది. ఎవరైతే ఎరుకతో ఉంటారో వారు దీన్ని ఉపయోగించుకుని ఉత్సాహభరితమైన, పారవస్యంతో నిండిన జీవులుగా మారవచ్చు. మీక్కూడా తెలుసు, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో దురదృష్టవశాత్తు ఎవరైతే మానసిక సమతుల్యత కోల్పోయి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారో, అంటే ఆస్పత్రుల్లో ఉన్నారనుకోండి, ఆ రోజుల్లో ఆ సంస్థలన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఎందుకంటే ఆ రోజుల్లో పిచ్చి కూడా రెట్టింపోతుంది. ఎందుకంటే ఇది పిచ్చి గురించి కాదు, ధ్యానం గురించి కాదు, ఇదో ఉప్పెన అంతే. శక్తి ఉబికి వచ్చినప్పుడు, ఒక పెద్ద అల వచ్చినప్పుడు, ఆ అలలపై స్వారీ చేయడం తెలిస్తే ఎంతో ఆనందాన్నిస్తుంది. అలలపై స్వారీ చేయడం తెలియకపోతే అదే అల వల్ల నలిగిపోతారు. అలలపై స్వారీ చేయడం పట్ల పట్టు ఉన్న వ్యక్తి సునామీ వచ్చినప్పుడు చేయాలని పరితపిస్తుంటాడు. అతను దానిపైనే స్వారీ చేయాలనుకుంటాడు. But the word tsunami, కాని సునామీ అన్న పదమే చాలామందికి వణుకు పుట్టిస్తుంది. ఇది కూడా అంతే. మీ లోపల కూడా ఒక చిన్న సునామీ ఉంది. నా ఉద్దేశం, నా కోరిక, నా దీవెన ఏమిటంటే దీన్ని అధిరోహించాలి. మీ శ్రేయస్సు వైపు దీన్ని మళ్లించుకోవాలి. ఉత్సాహభరితమైన, పారవస్యంతో నిండిన మనిషిగా మారడానికి ఎక్కడున్నారన్నది ముఖ్యం కాదు. దేన్ని నమ్మక్కర్లేదు, నమ్మకుండా ఉండక్కర్లేదు. కాస్త ప్రయోగం చేసి చూడాలి. మీరు ప్రయోగాలకు వ్యతిరేకమైతే, మీరు ఏదో ఒక సిద్ధాంతానికో మూఢనమ్మకానికో కట్టుబడి ఉంటే సరే, అప్పుడు కూడా ప్రయోగం చెయ్యొచ్చు. కానీ ప్రయోగానికి వ్యతిరేకమైతే దానర్థం సత్యాన్ని చూసి భయపడుతున్నారని. truth is not a bad thing. సత్యం చెడ్డ విషయం కాదు. సత్యం భయపెడుతోందంటే మీరు అసత్యంలో చాలా దూరం వెళ్ళిపోయారు కాబట్టి. ఒకవేళ మీరు అసత్యంలో గడపనట్లయితే సత్యంతో ఉన్న ఇబ్బంది ఏమిటి? అత్యుత్తమ విషయం అదే. కానీ సత్యం మీరు నమ్మిన వాటిని చెదరగొట్టగలదు. ఇది చాలా చిన్న జీవితం. జీవితంలో రెండే రెండు విషయాలుంటాయి. జీవిత అనుభవం విషయానికొస్తే మీ అనుభూతిలోని గాఢత, మీ పనుల విషయానికొస్తే ఆ పని చూపే ప్రభావం. జీవితం అంటే ఇంతే. మిగతాదంతా తలలోని చెత్తే. సంపద, కీర్తి, అది ఇది అని ఇదంతా మీ బుర్రలోనే. రెండే రెండు విషయాలు: అనుభూతిలోని గాఢత, పని యొక్క ప్రభావం. మన జీవితాల్లో ఉన్నది ఇంతే. మీకు ఇది కావాలంటే, జీవితాన్ని మలుచుకోవాలనుకుంటే జీవితం ఎంత గాఢంగా ఉండాలి, మీరు చేసే పనులు ఎంత ప్రభావవంతంగా ఉండాలో మీరే నిర్ణయించుకోవాలంటే అప్పుడు ఈ శక్తులను ఉపయోగించుకోవాలి. మహాశివరాత్రి అనే ఈ శక్తి ప్రవాహాన్ని అందిపుచ్చుకోవడం నేర్చుకోవాలి.